హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యూస్. అమరావతిపై మరియు అక్కడ మహిళలపై ఇటీవల సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని నిరసనగా పట్టణ తెలుగు మహిళల ఆధ్వర్యంలో కందుకూరు పట్టణ ఎస్ఐ శివనాగరాజుకి మంగళవారం అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులు, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. పోయి భారీగా నష్టపోయి 11 సీట్లకి పరిమితమయ్యి ప్రతిపక్ష హోదా దక్కక అతను బాగా ప్రక్షేషంలో ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కక్ష కట్టి ఈరోజు ఒక డబ్బులు ఇచ్చి ఒక ఛానల్లో, వాళ్ళ ఛానలే కావచ్చు, ఇంకా సోషల్ మీడియాలో కావచ్చు, ఒక అబద్ధ ప్రచారాలు తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సాక్షి డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనే అతను ఎప్పుడు కూడా కుళ్ళు జోకులు వేసుకుంటూ అతను ఆ ఛానల్లో మాటలు చెప్తూ ఉంటాడు. దానికి ఎవరో ఒకరిని వ్యాఖ్యాతలుగా పిలిచి ఆ ఛానల్లోకి పోయేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మెంటల్ వచ్చిన వాళ్ళు, మాటలు చేతగాని వాళ్ళు, మెంటల్ హాస్పిటల్ నుంచి నేరుగా తీసుకొచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాడు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ పేపర్ తరఫున డబ్బులు ఇస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా కృష్ణరాజు అనే సీనియర్ జర్నలిస్ట్ అనే పేరుతోటి ఒక అతను ఏం చెప్పాడయ్యా అంటే, అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నాడు. సరే, మీరు ఆ మాటకి అర్థం వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా అమరావతి దేవతల రాజధాని. ఎందుకంటే ఈరోజు మనకందరికి తెలుసు, అక్కడ నివసించిన రైతులందరూ కూడా ఉచితంగా ₹1 డబ్బులు తీసుకోకుండా 33,000 ఎకరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చారంటే వాళ్ళందరూ నిజంగా దేవతలే. కాబట్టి అక్కడ దేవతలు నివసించే రాజధాని. మనం భగవంతుని చూడలా. ఈరోజు రాజధాని ఏర్పడుతుందంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళ భర్తల చేత మీకు 33,000 ఎకరాలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మనల్ని డెవలప్ చేస్తారు, మన బిడ్డలు బాగుంటారు, ఈ రాజధాని మనం ఇచ్చినందుకు, ఈ పొలాలు ఇచ్చినందుకు మనం ఎంతో కూడా అభివృద్ధి చెందుతాము, భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజు 33,000 ఎకరాలు ఇవ్వటం జరిగింది. కాబట్టి ₹1 ఆశించకుండా ఇచ్చారంటే వాళ్ళందరినీ మనం దేవతలు అనక ఇంకేమంటామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పేటెంట్ బ్యాచ్ తోటి రకరకాలుగా మాట్లాడిస్తూ ఉన్నారు. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా మీరు మనం ఎంతసేపు ధర్మం, సానుభూతి, లేకపోతే పాపం అయ్యో అంటే కుదరదు. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు, వాళ్ళకేం ఇటువంటివి ఉండవు. కాబట్టి అటువంటి వాళ్ళకి రాక్షసంగా కొన్ని బుద్ధులు చెప్తే కానీ వాళ్ళకి ఆ బుద్ధి రాదు. కాబట్టి ఎక్కడెక్కడ గాలి పనులు చేసుకునే వాళ్ళందరూ కూడా టీవీలకు ఎక్కి ఒక టీవీ ఛానల్ ఉందని చెప్పి ఎటు పడితే అటు ఆ రోజు మీరు చూస్తూ ఉన్నారు. బోనమ్మ గారిని అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసు. వాడు ఒకడు ఉన్నాడు, మొన్న ఇటీవలనే గుండె ఆపరేషన్ చేసుకున్నాడు, నాని అనేవాడు, గుడివాడ. వాడేం మాట్లాడాడో మనందరికి తెలుసు. వంశీ అనేవాడు ఏం మాట్లాడాడో అందరికి తెలుసు. కానీ మన తెలుగుదేశం పార్టీలో ఆ మాటలు రావు. ఎందుకు రావంటే ఆడపిల్లలకి సమాన హక్కు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆడపిల్లలు మన బిడ్డలు, వారికి మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలని చెప్పి ఆ రోజు ఆడపిల్లలకి సమాన హక్కు తెచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు. తన బిడ్డల్లాగానే అందరూ కూడా ఆడపిల్లలు ఇంట్లో హక్కు ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆడపిల్లల్ని తన తోబుట్టుల్లాగా భావించి పసుపు కుంకుమలు ఇచ్చి, మీ అందరికి తెలుసు ఆ రోజు పసుపు కుంకుమల కింద కూడా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆడపిల్లల హక్కును చేర్చుకొని తెలుగుదేశం పార్టీ దగ్గరికి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. ఒక ఆడ మనిషిని కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆడ మనుషులందరినీ కూడా
ఆడపడుచులందరినీ కూడా అవమానించే విధంగా ఈ టీవీలకు ఎక్కి ఛానళ్ళకి ఎక్కి నేను అడుగుతా ఉన్నా, ఏది మాట్లాడినా ఛానల్లో ప్రచారం చేయొచ్చా? ఏది మాట్లాడినా జర్నలిస్టుల పేరుతోటి వాళ్ళని వదిలేయొచ్చా? మంచి చెప్తే విన్నాం, ఎవరు చెప్పినా విన్నాం, కానీ ఇటువంటి దుర్మార్గుల్ని ఛానల్లో మాట్లాడతా సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటే ఉపేక్షించడం తగదు. ఈ రోజు మన భారతదేశానికి రాష్ట్రపతి ఒక మహిళ ఉన్నటువంటి మన కాలంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయటం మంచిది కాదు. ఇటువంటి వాటిని ఎవడైనా మాట్లాడితే నాకేమవుద్దు అని వెన్నులో నుంచి మాట బయటికి రాకముందే వారికి భయం ఏర్పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలని, ఆడపడుచులందరూ కూడా ఇటువంటి వ్యాఖ్యల పట్ల ఎంతో నొచ్చుకున్నారు. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన భారత రాజ్యాంగం అనేది చాలా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ లిఖించినటువంటి రాజ్యాంగంలో మహిళలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి కృష్ణమరాజు, అలాగే శ్రీనివాసరావు మరియు జగన్ మరియు సాక్షి దినపత్రికల మీద రాజ్యాంగపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఈరోజు కందుకూరు నియోజకవర్గ మహిళా సంఘం తరఫున ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఇప్పుడు భారత రాజ్యాంగం ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మహిళా మండలందరూ కూడా పోలీసు వారికి చెప్తున్నాం. అట్లే ఇచ్చింది అన్న, అట్లేము అందరినీ కూడా హక్కును చేర్చుకుంటూ ఒక ఆడబొడుచులాగా చేస్తున్న నాయకుడు మన ఎమ్మెల్యే ఇంటూరు రాజేశ్వరరావు గారని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మన కందుకూరు పట్టణ ఎస్ఐ గారికి విచ్చేసిన మహిళలందరూ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.